దాంట్లో అప్పుడు అది శుభ్రమవుతుంది, మనకి శుభం లభిస్తుంది. ఇది రెండోది, గురువుకి పెళ్లికి గంట లాంటి వాడు గురువు, శిష్యుడు కోడి లాంటి వాడు. సాయంత్రం వరకు కోరు బయట తిరుగుతాయి, సాయంత్రం 6 గంటలు అయ్యేటప్పుడు ఏంటంటే గూటికి చేరుతాయి. సాయంత్రం 6 గంటలకు వాటిని ఒక గూట్లో పెట్టి మూసి మరి ఉదయం తెల్లవారు 6 గంటలకు ఏంటంటే బయట వదిలిపెడితే చిన్నగా వెళ్ళి పెంట మీదకి వెళ్ళి ఆ పెంటను దూగుతున్నాయి. వాటి కాళ్ళతోనూ ఆ పెంటను దూగుతున్నాయి. దూకి అందులో ఉన్నటువంటి శరపురుగులు, క్షేమలు వగేరాలన్నీ బయటపడి వాటికి ఆహారం అవుతుంది. కొంత వాటి ఆహార సత్పాలు తీరిన తర్వాత ఒక దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంది. మరి శిష్యులు అనే కూడా ఏం చేయాలి? సందేహం అనేటటువంటి ఆకలి ఉంటుంది. శిష్యుడికి సందేహం అనేటటువంటి ఆకలి విస్తారంగా ఉంటుంది కదా. దీన్ని మరి గురువు అనేటటువంటి పెంటకి వెళ్ళి ఆ కోడి కాలుతో పోతుంది. ఈ శిష్యులు అనే కోడి ఏంటంటే నోటితో పలకాలి గురువు గారికి. ఎక్కి తనకున్న సందేహం ఏమిటో గురువు గారికి వెళ్ళి చెప్తే ఆయన ఆ సందేహానికి తగినటువంటి బోధ చెప్పి ఆయన యొక్క భ్రాంతి కలిగినటువంటి. ఇక 3 బెస్తవాడు అయితే చేపలు పెట్టి, మరి శిష్యులు ఎలాంటి వాడు అంటే చేపలు లాంటి వాడు. ఇప్పుడు చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి, ఆ చెరువులో మంచి మంచి చేపలు ఉన్నాయి. చేపలు ఎక్కడ ఉన్నాయి? చెరువు అడుగున ఉన్నాయి, లేవు. మరి అడుగున చేపలు బయటకు తీయాలంటే ఎలా వస్తాయి? అప్పుడు ఆ బెస్తవాడు తన యొక్క ఉపాయం చేస్తున్నటువంటి ఒక కర్రకు తాడు కట్టి, ఆ తాడు చెవులు ఒక ముళ్ళు కట్టి, దానికి కనీసం 2 అడుగులు మా దూరంలో ఒక దొండ కూడా కట్టి ఆ ముళ్ళుకి ఎరగుచ్చి నీటిలో వేసాడు. ఆ ఎరగుచ్చి నీటిలో వేయగానే ఆ ఎర్రవాసన చెరువు అంతా ప్యాకింది. ఆ ఎర్రతాడికి వాసన చెరువు అంతా తాకి ఇక ఎక్కడ ఉన్నటువంటి చేపలు బయటకు వస్తుంది. ఎర్రవాసన తగలగానే దాన్ని తినడానికి బయటకు వచ్చి ఆ ఎర్రను తింటుండగా తింటూ అక్కడ లోనికి వెళ్ళేసరికి ఏమైందంటే దాని ఒళ్ళు గుర్తుకు తగులుతుంది, దాని అంగుడికి గుర్తుతుంది. కూర్చున్నప్పుడు ఆ చేప ఏమేమి చేసిందంటే, అయ్యో ఇదేదో నాకు ప్రమాదం ఉన్నట్టు ఉంది, ఇక లాభం లేదు, ఇక్కడ తినగానే సార్ వెళ్ళిపోతుంది, వెనక తిరిగేటప్పుడు టక్కుమని ఇక్కడ గుర్తుకోరు అంటున్నాడు. అది అక్కడ లాగుతుండేటప్పుడు ఈ పచ్చిని కట్టినటువంటి చెప్ప జనపడం మురుగుతుంది. అప్పుడు వదిలి ఉన్నటువంటి పెద్దవాడు చూసి ఏదో కట్టిందరా అని దాన్ని ఒడ్డుకులాడు. ఇక్కడ ఎంత లోతులో ఉన్న చేపలైనా సరే తన యొక్క వ్యక్తి తీశాడు. అలాగనే గురువు గారు ఈ శిష్యులు అనేటటువంటి శాఖ వీరికి ఎంత లోతు భావనైనా సరే గురువు గారికి అయినప్పుడు అంత సులభంగా పెద్దవాడు ఏ విధంగా అయితే చెల్లో చేపలు తీశాడు, అట్టి విధంగానూ అంత సులభంగాను ఈ శిష్యుల ద్వారా ప్రశ్నకు సందేహం చెప్పి వారి యొక్క సందేహాన్ని నివృత్తిపరిచినటువంటి వాడు శ్రీగురుడు. ఇక 4 తాబేలు లాంటి వాడు. తాబేలు చూడండి, ఎక్కడైనా చూడండి తొలగలు వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నదైనా సరే ఒడ్డుకు చేరుతుంది. 6వ నెల 7వ నెల వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నటువంటి తాబేలు కూడా ఒడ్డుకు చేరి ఆ ఒడ్డును ఒక గొయ్యి తగ్గి ఆ గోతులో గుడ్లు పెట్టి మళ్ళీ ఆ గుడ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు తొలగల కాలంలో ఉరుములు మెరుపులకి ఆ ఒక గుడ్లు పడి పిల్లలు బయట గుడ్లు అక్కడక్కడ దొరికినటువంటి పురుగులు చెప్పులు అవి ఇవి తింటూ వాటి ఆహారం పడుకుంటూ ఇలా ఉంటాయి. అయితే ఒకప్పుడు వాటికి ఏమి కడుగునప్పుడు ఏం చేస్తుంది అంటే, అయ్యో మా అమ్మ ఎక్కడ ఉందో, మా అమ్మ ఉంటే మాకేమీ తెచ్చిపెట్టింది కదా అన్నటువంటి ఆ అమ్మను తలుస్తుంది. ఎప్పుడైతే వారు అమ్మను తలసాయో వాటి ఆకలి నివారణ అయింది. అలాగే తల్లి కూడాను ఆ టైం అయ్యేటంటే నా పిల్లలు ఎక్కడ ఉన్నారో, ఏం తిన్నారో లేదో
ఏమయ్యారో ఎలా కొన్నారో బయట కలిసినా కానీ వీళ్ళ యొక్క ఆకలి నివారణ అవుతుంది. ఎందుకంటే కృష్ణదేశ కేంద్రం నాకు కంగారం చెప్పారు కూడా. ఆ విధంగాను ఆ యొక్క ఆహారం నివారణ. అది శిష్యులు అనేటటువంటి వాడు ఎలాగా ఇప్పుడు ఏమన్నారంటే గురుభక్త కలవరత్తుని కరతరుణం శిక్షకోటి కావరణంబు గురుభక్తి గలుగు వారికి అదే సకలాంత శక్తి ఉపయోగించగలి పెద్దవాళ్ళు. అలాగా గురుభక్తి కలిగినటువంటి వాడికి వాళ్ళు అనుకున్నది అడగవలసినటువంటి ప్రశ్న గురువు గారు లేరు. శిష్యుడికి ఉపదేశం చేస్తే వెళ్ళిపోయారు. 2-3-4 నెలలు శిష్యుడికి ఒక సందేహం వచ్చింది. అయ్యో ఈనాడు మా గురువు గారు లేరు ఉంటే అని నాకు సందేహం తీర్చదు కదా అని శిష్యుడు అంటున్నారు. అక్కడ గురువు గారు ఏమంటున్నారు, అదే నేను 5 మాసాలు అయింది ఉపదేశం చేసి వచ్చేసాను, మరి నేను చెప్పినటువంటి వాక్యాలు చదువుతున్నదో లేదో అన్నటువంటి కలం గురువు గారు ఇచ్చారు. ఇది ఎలాగంటే మనకు ప్రత్యక్షంగా ఇప్పుడు మనం చూస్తున్నది మనకి అగనంపూర్ అనకాపల్లి దగ్గర అగనంపూర్లో రైల్వే స్టేషన్ ఉందండి. అక్కడ 12 గంటలకి వాళ్ళు రికార్డ్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి ఆ వాయుతరంగాలు వచ్చి మన ఇంట్లో తిరుగుతుంటాయి. అదే ఎప్పుడైతే మనం రేడియో స్విచ్ ఆన్ చేసామో ఆ వాయుతరంగాలు ఆ రేడియో లోనికి వెళ్ళి ఆ యొక్క మైక్ ద్వారా మన శబ్దం బయటకు వచ్చి వినిపిస్తుంది. అదేవిధంగా శిష్యుల్లో ఈ యొక్క ఆంతర్యం ఈ యొక్క మ్యాగ్నెట్ పవర్ కానీ ఉన్నట్టుగైతే ఈ అడిగే ప్రశ్న కానీ శిష్యుడు గురువు చెప్పవలసి ఉంటాయి. ఇక్కడే తెలుస్తుంది. ఈ ఉన్న దగ్గర నీకు అర్థం తెలుస్తుంది. అంత శక్తి నీలో ఉండాలి. అయస్కాంతం పవర్ ఎవరైతే ఒకరు లాక్కుంటుందో అలాగా గురువు గారు దగ్గర ఉన్నటువంటి మనం లాక్కునే శక్తి ఉండాలి. అంతేగాని సేవ కావాలి. సేవ ఉంటేనే ఫలితం అవుతుంది, మీకు లభ్యపడుతుంది. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు చేసిన నమస్కారం చేస్తూ సేవ తీసుకుంటుంది.